Hello everyone, SSCR and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో Apple Watch Series 11 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. దీని ప్రైస్ ఇండియాలో వచ్చేసి మనకి 47,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. చాలా మంది యుఎస్ లో ప్రైస్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో యుఎస్ లో ఇది వచ్చేసి మనకి $400 కి అయితే స్టార్ట్ అవుతుంది. 45,000 రూపీస్ కి ఈ వాచ్ లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్, న్యూ అప్డేట్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒకసారి అన్బాక్స్ చేద్దాము. సిరీస్ 11 బాక్స్ చూడొచ్చు, వైట్ కలర్ లో ఉంటుంది, యాపిల్ వాచ్ అని చెప్పి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు సిరీస్ 11 46mm అల్యూమినియం GPS మోడల్ అని చెప్పి చూపిస్తుంది. సో నేను GPS మోడల్ పర్చేస్ చేశాను. మీకు ఇది సెల్లార్ మోడల్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్. ఫస్ట్ ఈ రెండు ఓపెన్ చేసి తర్వాత ఫస్ట్ ది ఓపెన్ చేయాలి. సో బాక్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది, ఒకటి కిందకి ఒకటి పైకి. సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ బాక్స్ వచ్చేసి మనకి అల్యూమినియం వాచ్ ఫ్రేమ్ ఉంటుంది, న్యూ క్లాక్ ఫేస్ చూపిస్తున్నారు. సెకండ్ వచ్చేసి వాచ్ బ్యాండ్ అన్నమాట. నైకీ వాచ్ బ్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాను. దీని మెజర్మెంట్ చూడొచ్చు 46mm, మీడియం టు లార్జ్ హ్యాండ్స్ కి అయితే ఇది ఫిట్ అవుతుంది. యాపిల్ వాచ్ బాక్స్ ఓపెన్ చేద్దాము. దీని మీద చూస్తున్నారు కదా సిరీస్ 11 అల్యూమినియం కేస్. సో 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పిల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక బుక్లెట్. దీంట్లో ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, USB-C to వాచ్ ఛార్జింగ్ కేస్. దీనికి కూడా అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు. అన్నిటికీ ఒకటే అడాప్టర్ యూస్ చేయాలంటే చాలా కష్టం కదా. పక్కన చూసుకుంటే వాచ్ కేస్, ఇది కూడా ఒక కేస్ లో ఉంటుంది. లెట్స్ రిమూవ్ ఇట్. సో వాచ్ చూడొచ్చు సిరీస్ 10 లానే ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ డైమెన్షన్స్. ఇది 46mm కాబట్టి 37 grams వెయిట్ అయితే ఉంటుంది. ఫుల్ డైమెన్షన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సేమ్ 1.9 inches స్క్రీన్ మాత్రమే ఉంటుంది. డిజైన్ పరంగా న్యూ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ చూస్తున్నారు కదా డిజిటల్ క్రౌన్, సైడ్ బటన్, మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్పీకర్ గ్రిల్స్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా న్యూ సెన్సార్స్ అయితే యాడ్ చేసామని చెప్తున్నారు. 2 హార్ట్ రేట్ మానిటర్స్ ఉంటాయి దీంట్లో. పైనదేమో ఎలక్ట్రికల్ హార్ట్ రేట్ సెన్సార్, కిందదేమో ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ ఫర్ బెటర్ యాక్యురసీ. మిగతా డిజైన్ అంతా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ గ్లాస్ వచ్చేసి సిరీస్ 10 తో పోలిస్తే ఒక 2 times ఎక్స్ట్రా స్ట్రాంగ్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి సెరామిక్ క్రిస్టల్ తో ఉంటుంది. ఈ సైడ్స్ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది అనమాట. IP6X వాటర్ సర్టిఫైడ్ అనమాట. మనం 50 meters వరకు ఇది వాటర్ లో రెసిస్ట్ అవ్వగలదు. అండ్ మీరు డైవింగ్ కనుక వెళ్తే వాటర్ లో 6 meters వరకు సర్వైవ్ అవ్వగలదు. నైకీ స్ట్రాప్ ఓపెన్ చేద్దాము. నైకీ స్ట్రాప్ ఫ్రీగానే వస్తుంది. పర్చేస్ చేసేటప్పుడు ఏ స్ట్రాప్ కావాలనేది చూస్ చేసుకోవచ్చు. దీనికేమో సైడ్ లో ఓపెనింగ్ చూస్తున్నారు కదా స్ట్రాప్. ఇదంతా క్లీన్ చేసి స్ట్రాప్ అటాచ్ చేద్దాము. స్ట్రాప్ అటాచ్మెంట్ కూడా సిమిలర్ గా ఉంటుంది. నేను టాప్ లోకేమో ఇది అటాచ్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇస్ సిమిలర్. సైడ్ నుంచి పుష్ చేయటమే. మీరు ఓల్డర్ స్ట్రాప్స్ ఏమైనా ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. నైకీ స్ట్రాప్ విత్ గ్రే కలర్ వాచ్. నా అయితే మీడియం హ్యాండ్స్ చూడొచ్చు, టైట్ గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది. కొంచెం లూజ్ చేద్దాము. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. మీకు డిజైన్ పరంగా అయితే ఎటువంటి న్యూ ఫీచర్స్ అయితే కనిపించవు. ఫ్రంట్ స్క్రీన్ కొంచెం డ్యూరబిలిటీ అనేది ఇంక్రీజ్ చేశారు అంతే. డిజైన్ పరంగా నో ఇంప్రూవ్మెంట్స్. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. ఇది వచ్చేసి 1.9 inches డిస్ప్లే. రెటినా LTPO OLED స్క్రీన్ అయితే యూస్ చేస్తున్నారు. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 nits వరకు ఉంటుంది. మనకి వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉంటాయి. సో మీరు సైడ్ నుంచి చూసినా ఇటు సైడ్ నుంచి చూసినా గుడ్ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉంటాయి. డిస్ప్లేలో కూడా బిగ్ చేంజెస్ అయితే నాకు ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్. దీంట్లో కూడా మీకు బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపించవు. ఎందుకంటే యాపిల్ వాళ్ళు లాస్ట్ ఇయర్ యూస్ చేసిన S10 యాపిల్ S10 చిప్ సెట్ నే ఈ ఇయర్ కూడా యూస్ చేయబోతున్నారు. సో యాపిల్ వాచ్ సిరీస్ 11 లో మనకి సిరీస్ 10 లో వచ్చిన చిప్ సెట్ ఉంటుంది. సేమ్ 1GB ఆఫ్ ర్యామ్ అండ్ 64GB ఆఫ్ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అనేది సిమిలర్ గా ఉంటుంది. కాకపోతే యాడ్ చేసిన న్యూ ఫీచర్ ఏంటి అంటే మీరు కనుక సెల్లార్ మోడల్ యూస్ చేస్తే మీకు 5G సపోర్ట్ అనేది ఉంటుంది. అంతకు మించి మీకు న్యూ ఫీచర్స్ అయితే ఏమీ రావు. అండ్ హెల్త్ ఫీచర్స్ చూసుకుంటే కొత్తగా 2 న్యూ ఫీచర్స్ ని యాడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి స్లీప్ స్కోర్. మీరు కనుక స్లీప్ యాప్ ఓపెన్ చేశారనుకోండి, మీకు ఇక్కడ స్లీప్ స్కోర్ చూపిస్తుంది. అంటే నేను నైట్ ఎంత బాగా పడుకున్నారు దాన్ని బట్టి మీకు ఒక స్లీప్ స్కోర్ అనేది టాప్ లో చూపిస్తూ ఉంటుంది. ఓకే స్లీప్ అని చూపిస్తుంది నాకు. స్లీప్ స్కోర్ అనేది 100 points ఉంటుంది. ఎవ్రీ డే మారుతూ ఉంటుంది అనమాట. దీన్ని మీరు మీ ఐఫోన్ నుంచి అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ లో మీరు హెల్త్ యాప్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు స్లీప్ స్కోర్ చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నిన్నటి స్లీప్ స్కోర్ చూపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే షో చార్ట్స్ అంటే ఇక్కడ చార్ట్ చూపిస్తుంది. నా హైయెస్ట్ స్లీప్ స్కోర్ వచ్చేసి September 19th ఉంది. ఇక్కడ నుంచి మీరు మీ స్లీప్ స్కోర్ ని ట్రాక్ చేసుకోవచ్చు. ఎంత బాగా నిద్రపోతున్నారు, ఎంత కోర్ స్లీప్ ఉంది, డీప్ స్లీప్ ఎంత ఉంది, REM ఎంతసేపు ఉంది, ఎంతసేపు అవేక్ లో ఉన్నారు, ఇవన్నిటిని బట్టి మనకి స్లీప్ స్కోర్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకో న్యూ ఫీచర్ వచ్చేసి హైపర్ టెన్షన్ ఫీచర్ ప్రస్తుతానికి ఇండియాలో అయితే అవైలబుల్ గా లేదు. యుఎస్ లో లాస్ట్ వీకే అనౌన్స్ చేశారు. హైపర్ అని టైప్ చేయగానే చూడొచ్చు హైపర్ టెన్షన్ నోటిఫికేషన్స్ అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ సెటప్. ఇక్కడ మన ఏజ్ ఇన్ఫర్మేషన్, హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివి అడుగుతుంది అనమాట. క్లిక్ ఆన్ కంటిన్యూ.
ఈ హైపర్ టెన్షన్ ఏంటి అంటే హార్ట్ కానీ బ్లడ్ వెసల్స్ కానీ వేరే ఆర్గాన్స్ కానీ ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. యాపిల్ వాచ్ ఏం చేస్తుంది అంటే హెల్త్ డేటాని మొత్తం ట్రాక్ చేస్తుంది అనమాట. ఈసీజీ, హార్ట్ రేట్ ట్రాకింగ్, టెంపరేచర్ సెన్సార్, ఈ సెన్సార్స్ అన్ని ఉన్నాయి కదా, వీటి డేటాని ట్రాక్ చేస్తుంది. హైపర్ టెన్షన్ ఏమైనా డిటెక్ట్ అవుతుందేమో అని మన బాడీలో. క్లిక్ ఆన్ నెక్స్ట్. హార్ట్ అటాక్స్ అయితే యాపిల్ వాచ్ డిటెక్ట్ చేయదు అని చెప్తుంది. క్లిక్ ఆన్ డన్. సో హైపర్ టెన్షన్ నోటిఫికేషన్స్ ఆన్లో ఉన్నాయి. ఇప్పటి నుంచి నా బాడీలో నా హార్ట్ని ట్రాక్ చేస్తుంది, బ్లడ్ వెజల్స్ని ట్రాక్ చేస్తుంది. యాపిల్ వాచ్లో ఉన్న హెల్త్ ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రాక్ చేసి హైపర్ టెన్షన్ అనేది ఎప్పుడైనా వస్తే యాపిల్ వాచ్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. డిటెక్ట్ చేసి మనకి స్క్రీన్ మీద కానీ ఫోన్ మీద కానీ చూపిస్తుంది. అండ్ ఈ హైపర్ టెన్షన్ ఓన్లీ సిరీస్ 11లోనే కాదు, సిరీస్ 9 ఆర్ లేటర్ మోడల్స్ దేంట్లో అయినా పనిచేస్తాయి, ఇంక్లూడింగ్ యాపిల్ వాచ్ అల్ట్రా 2. మిగతా ఫీచర్స్ అన్ని ఆల్రెడీ మీ అందరికీ తెలిసినవే. హార్ట్ రేట్ మానిటరింగ్ యాప్ ఉంటుంది, ఈసీజీ యాప్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఈసీజీ. మీరు క్రౌన్ ని గట్టిగా పట్టుకుంటే చాలు ఈసీజీ క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈసీజీ క్యాలిక్యులేషన్ అనేది జరిగింది. రిజల్ట్ అనేది మీరు ఫోన్ లో చెక్ చేసుకోవాలి. ఇక్కడ రిజల్ట్స్ చూడొచ్చు. సో ఎటువంటి ఇష్యూస్ అయితే చూపించట్లేదు ప్రస్తుతానికి. మిగతా హెల్త్ ఫీచర్స్ అన్ని కామన్ గా ఉంటాయి. మనకి ఆల్రెడీ యాపిల్ వాచ్ 9, 10లో ఉన్న ఫీచర్స్ దీంట్లో కూడా పనిచేస్తాయి. ఈ స్లీప్ స్కోర్ ఉంది కదా, స్లీప్ స్కోర్ అయితే సిరీస్ 6 కూడా పనిచేస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఈ ఫీచర్స్ అన్ని మనకి ఈ వాచ్ లో అయితే పనిచేస్తాయి. వర్కౌట్ యాప్ డిజైన్ అయితే చేంజ్ చేశారనమాట. యూఐ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అవుట్డోర్ వాక్ స్టార్ట్ చేయాలంటే ప్లే బటన్ నొక్కాలి. అండ్ ఇక్కడ మ్యూజిక్ కూడా సింక్ అవుతుంది. వర్కౌట్ బడి అని చెప్పి మనకు న్యూ ఫీచర్ ని యాడ్ చేశారు. వాచ్OS 26 సపోర్టెడ్ డివైస్ అన్నిటికీ పనిచేస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫోన్ ఉంటే మీ దగ్గర వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం వెనకాల ఉండి బూస్ట్ ఇస్తుంది అనమాట. కమ్ ఆన్, యూ కెన్ డూ దిస్ అని చెప్పి ఎంకరేజ్మెంట్. అండ్ ఆల్సో ఈ వర్కౌట్ యాప్ అనేది ఇప్పటి నుంచి మీరు యాపిల్ వాచ్ ఉంటేనే కాదు, ఐఫోన్ లో కూడా చేసుకోవచ్చు. ఫిట్నెస్ యాప్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, వర్కౌట్ అని న్యూ ఆప్షన్ చూపిస్తుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి కూడా మీరు వర్కౌట్స్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఆన్ యాపిల్ వాచ్ ఉంటే యాపిల్ వాచ్ లోనే స్టార్ట్ చేస్తుంది, రెండిట్లోనూ స్టార్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు యాపిల్ వాచ్ ఉంటే హార్ట్ రేట్ మానిటరింగ్ యాపిల్ వాచ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. లేదు అంటే మీ ఎయిర్ పాడ్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎయిర్ పాడ్స్ లేదు, యాపిల్ వాచ్ లేకపోతే ఇక్కడ హార్ట్ రేట్ మానిటరింగ్ చూపించదు, మిగతా అన్ని చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి జెస్చర్స్. మనకి సిరీస్ 11 లో కూడా జెస్చర్ ఫీచర్స్ అయితే పనిచేస్తాయి. ఇవైతే మీరు ఫస్ట్ టర్న్ ఆన్ చేసుకోవాలి. యాపిల్ వాచ్ లోకి వెళ్ళి ఇక్కడ జెస్చర్స్ లోకి వెళ్తే డబుల్ ట్యాప్ జెస్చర్ ఉంటుంది, వ్రిస్ట్ ఫ్లిక్ జెస్చర్ ఉంటుంది. ఈ జెస్చర్ ఫీచర్స్ పర్ఫెక్ట్ గా పనిచేయాలి అంటే సిరీస్ 9 ఆర్ లేటర్ డివైజెస్ ఉండాలి. అండ్ ఆల్సో యాపిల్ వాచ్ అల్ట్రా 2 లో కూడా బాగా పనిచేస్తాయి. సో డబుల్ ట్యాప్ ఫీచర్ టర్న్ ఆన్ చేస్తున్నాను. ఈ జెస్చర్ ఫీచర్స్ ని ఎలా యూస్ చేసుకోవాలి అంటే, డబుల్ ట్యాప్ ఫీచర్ ఏమో స్క్రీన్ మీద ఏదైనా నావిగేట్ చేయడానికి పనికొస్తుంది. వ్రిస్ట్ ఫ్లిక్ ఏమో మీరు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది చూడకూడదు అనుకుంటే వ్రిస్ట్ ఫీచర్ బాగా పనిచేస్తుంది అనమాట. ఈ రెండు ఫీచర్స్ ని కంబైన్ చేసి మీరు వాచ్ ని టచ్ చేయకుండా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేశాను అనుకోండి, ఆ మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డబుల్ ట్యాప్ చేశాను అనుకోండి, రిప్లై కూడా ఇవ్వచ్చు. హౌ ఆర్ యూ డూయింగ్. మళ్ళీ డబుల్ ట్యాప్ చేస్తున్నాను, మెసేజ్ వెళ్ళిపోయింది. రిప్లై కూడా ఇచ్చేసాను కాబట్టి వాచ్ ఫేస్లోకి వెళ్ళాలి. వ్రిస్ట్ని పైకి ఫ్లిప్ చేస్తాను, చూడొచ్చు వాచ్ ఫేస్లోకి వెళ్ళిపోతాను. ఏది నోటిఫికేషన్ రాలేదు, అయినా కానీ మీరు డబుల్ ట్యాప్ చేశారనుకోండి స్మార్ట్ స్టాక్ ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, స్మార్ట్ స్టాక్ స్క్రోల్ అవుతుంది. వాచ్ ఫేస్కి వెళ్ళాలంటే జస్ట్ వ్రిస్ట్ని ఇలా అంటే చాలు, మనకి వాచ్ ఫేస్లోకి వెళ్ళిపోతాము. మీకు ఇన్కమింగ్ కాల్ వస్తుంది అనుకోండి, జస్ట్ వ్రిస్ట్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, కాల్ డినై అవుతుంది. అదే మీరు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు డబుల్ ట్యాప్ చేశారనుకోండి, కాల్ ఆన్సర్ అవుతుంది. లేదు మీరు కాల్లో ఉన్నారు అప్పుడు డబుల్ ట్యాప్ చేశారంటే కాల్ ఎండ్ అవుతుంది. సో ఏదైనా సరే వాచ్ని టచ్ చేయకుండా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్. జనరల్ గా మనకి యాపిల్ వాచ్ సిరీస్ 10 వరకు మాక్సిమం బ్యాటరీ లైఫ్ వచ్చేసి యాపిల్ వాళ్ళు క్లైమ్ చేసేది నార్మల్ యూసేజ్ లో 18 అవర్స్ క్లైమ్ చేస్తారు. బట్ ఈ యాపిల్ వాచ్ కి ఫర్ ద ఫస్ట్ టైం 24 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. లో పవర్ మోడ్ యూస్ చేస్తే 38 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అంటున్నారు. లో పవర్ మోడ్ యూస్ చేస్తే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్స్ కానీ హార్ట్ రేట్ అనేది కంటిన్యూస్ గా ట్రాక్ చేయదు, అప్పుడప్పుడు ట్రాక్ చేస్తుంది. ఇలా ఫీచర్స్ అన్ని లిమిట్ అయిపోతూ ఉంటాయి. నా పర్సనల్ యూసేజ్ లో నాకు ఈ వాచ్ వచ్చేసి 2 days ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. నేనైతే జనరల్ గా యాపిల్ వాచెస్ ని యూస్ చేసేటప్పుడు ఫ్రెష్ అప్ అయినప్పుడు మాత్రమే ఛార్జింగ్ మీద పెడతాను. నైట్ స్లీప్ ట్రాక్ చేస్తాను. ఎవ్రీ డే 1 hour వర్కౌట్ ఉంటుంది. దాంతోనే నాకు హోల్ డే వచ్చేస్తుంది అనమాట. ఈ సిరీస్ 11 లో మీరు బిగ్గెస్ట్ అప్గ్రేడ్ చూసుకుంటే బ్యాటరీ లైఫ్ మాత్రమే ఉంది. మిగతా హెల్త్ ఫీచర్స్ అన్ని సిరీస్ 10, 9 లో కూడా పనిచేస్తాయి. మీ దగ్గర కనుక ఆల్రెడీ సిరీస్ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ ఉంటే సిరీస్ 11 గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. బ్యాటరీ లైఫ్ అనేది అసలు బాగాలేదు. బ్యాటరీ హెల్త్ అనేది 70% కన్నా కింద పడిపోయింది. బ్యాటరీని రీప్లేస్ చేసే బదులు కొత్తది కొనుక్కుందాం అనుకుంటే తప్ప
మీరు సిరీస్ 11 గురించి ఆలోచించొద్దు. లేదు మీరు కొత్తగా ఎవరన్నా యాపిల్ వాచ్ పర్చేస్ చేస్తుంటే అన్ని లేటెస్ట్ ఫీచర్స్ కావాలి అనుకుంటే వాళ్ళు మాత్రం మీరు యాపిల్ వాచ్ సిరీస్ 11 ని చూస్ చేసుకోవచ్చు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.